నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సినీ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇటు పవన్ కళ్యాణ్ గురించి, ఆయన కొడుకు అఖిరానందన్ గురించి ఒక 2 అప్డేట్స్ ఉన్నాయి. ఏంటంటే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే గబ్బర్ సింగ్ రిలీజ్ కుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆల్రెడీ ఖుషి లాంటి సినిమాలు వచ్చి చాలా అప్లాజ్ వచ్చింది. అండ్ మళ్ళీ గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతోంది అంటున్నారు. ఇటేమో అఖిరానందన్ది రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేయబోతున్నారు మూవీ అని చెప్పేసి అంటున్నారు. ఎలా ఉంటుంది సార్ అఖిరానందన్ మూవీ ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు పవన్ కళ్యాణ్ రాజకీయంలో విజయం సాధించిన తర్వాత అని 2 విషయాలు ఆలోచించుకోవాలి. నిన్న పవన్ కళ్యాణ్ ఏమిటంటే ఏమి చెప్పలేము, ప్రశ్నిస్తాను అని ఆయన చెప్పిందే చెప్పగలం. ఈరోజు పవన్ కళ్యాణ్ ఏమిటంటే భారతదేశంలో ఆయనే ప్రముఖుడు అయిపోయాడు, మోదీకి ప్రాణ స్నేహితుడు అయిపోయాడు, కూటమికి ప్రాణం అయిపోయాడు. ఎన్నో ఉన్నాయి. ఈరోజు గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయిందంటే బ్రహ్మాండంగా వసూలు చేసేస్తుంది డబ్బు, అంత లాభమే కదా అది. రెండోది ఏమిటి, దిల్ రాజు మాట అనుకుంటాను. రెండోది ఏమిటంటే ఇప్పుడు అఖిరానందన్ ఇప్పట్లోనే సినిమాలు మొదలు పెట్టాలి. ఎందుకంటే మిగతా వాళ్ళకున్న ఇమేజ్ కంటే, ఇంప్రెషన్ కంటే పవన్ కళ్యాణ్ కొడుకు పవన్ కళ్యాణ్ కంటే బాగున్నాడు. పవన్ కళ్యాణ్ అభిమానులు క్షమించాలి, అంటే ఎత్తైన కొడుకు, అందమైన కొడుకు, తర్వాత మంచి కళ్ళు, మనకి కనుముక్కు తీరు ఉంది. 2 ఆర్టిస్టులు పుట్టినటువంటి వ్యక్తి కనుక చాలా స్టైలిష్గా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇలా తలెత్తి చూస్తున్నారు కదా అందరూను. అందువల్ల అట్లాంటి వ్యక్తిని రామ్ చరణ్ ముందు ఇనిషియేషన్ తీసుకొని సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. అందుకు తగ్గ కార్యాచరణ కూడా మొదలు పెట్టేశాడు. అంటే వాళ్ళ నాన్న ఎక్కడ ఆయన ట్రైనింగ్ అయ్యాడు, ఎల్ సత్యానంద్ అని విశాఖపట్నంలో ఉన్నాడు, ఆయన దగ్గరే ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఏంటంటే జాక్పాట్ కొట్టినట్టేనమ్మా. ఈ 5 సంవత్సరాల్లో ఎవరేం చేసినప్పుడు కూడా జాక్పాట్ కొట్టినట్టే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకు మొదటి సినిమాకే 10 కోట్లు తీసుకుంటాడు. మొదటి సినిమాకే 10 కోట్లు తీసుకుంటారు. సినిమాలు తీసేవాళ్ళు వరుసలో లైన్లు ఉంటారు. 100 కోట్లు 200 కోట్లు పెట్టి పవన్ కళ్యాణ్ కొడుకుతో సినిమా తీస్తే పవన్ కళ్యాణ్ దృష్టిలో వాళ్ళు ఎలా ఉంటారు? వాడు నా కొడుకుని ఇంత ఆదరిస్తుంటారు అనుకుంటారు. అది మిగతా ఉంటాయి రాజకీయాల్లో, అవన్నీ సర్దుబాటు చేసుకుంటారు అన్నమాట. అంటే ఎవరైనా ముందుకు వస్తారు. అఖిరానందంతో సినిమాలు తీయడానికి ఆయన ఓపిక, కానీ ఎన్ని సినిమాలు తీయాలంటే అన్ని సినిమాలు ఈ 5 సంవత్సరాల కాలంలో చేయడానికి ముందుకు వస్తారన్నమాట. అందుకు రామ్ చరణ్ కూడా చాలా మంచి ప్లాన్ వేశాడు. వరుసగా రామ్ చరణ్ సినిమాలు తీసే అవకాశం ఉంది, ఎందుకంటే అంతగా లాభాలు కూడా వస్తాయి. వరుసగా రామ్ చరణే ఈయన హీరోగా రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఇస్తాడు, ఎందుకంటే కొడుకే కదా, బయట వాళ్ళకి ఇచ్చేది లేదు కదా. ఏం చేస్తారు, మా పందెం ఎంత అని ముందు పందెం కాశారనుకోండి, ఎంత కాస్తారైనా డబ్బు ఉన్నాడు కనుక ఒకేసారి ₹1,00,00,000 కాస్తాడు. డబ్బు లేనివాడు కష్టం కదా. 30 లక్షలు పెట్టి సినిమా తీసేవాడు మరి నా అఖిరానందన్కి ఏమైనా డబ్బులు ఇవ్వగలడా? 5,000, 10,000, 25,000 ఇస్తాడు, ఏదో లక్ష ఇస్తాడు, అంతే కదా. అలా కాకుండా ఈ సినిమాలన్నీ 100 కోట్లు కదా, అందులో 10 కోట్లు ఇస్తాడనమాట. అంటే బజారు మార్కెట్లో ఒక రేటు ఫిక్స్ చేసి పంపిస్తారు. అది నాకు తెలిసినంత వరకు తెలుగు అంటే మన 2 రాష్ట్రాల్లో, ఉభయ రాష్ట్రాల నటీనటులు అందరికంటే, ఉత్తరాదిలో ఉన్న హీరోలందరికంటే ద బెటర్ హీరో అండ్ సూపర్ హీరో అవుతాడు అఖిరానందన్. అండ్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి సార్. అంటే ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుంది మూవీ, సో ఎలా ఉండబోతుంది అంటారు? మళ్ళీ అంటే ఫ్యాన్స్ కి ఇది ఒక ఊరట అనుకోవచ్చా? ఫ్యాన్స్ ఊరట కాదు ఇక్కడ, అదే రాజకీయాలు మీరు అర్థం చేసుకోవాలి. ఎలాగంటే ఇంతవరకు ఫ్యాన్స్ జై పవన్ జై పవన్ అన్నారు, తర్వాత నెల అయిపోయిన తర్వాత ఏమంటారు, పవన్ గారు నన్ను పిలిచి ఏదైనా బాధ్యత అప్పచెప్తే బాగున్నాను, కన్సాలిడేటెడ్గా నెలకి ఇంత అమౌంట్ వస్తే బాగున్నాను, నన్ను నామినేటెడ్ పోస్ట్ ఏమి ఇస్తే బాగున్నాను, కనీసం గ్రామాల్లోనే ఇన్ఛార్జ్ పోస్ట్ ఇస్తే బాగున్నాను. అభిమానులందరికీ అదే ఉంటుంది కదా. ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్కి బాధలు మొదలవుతాయి అన్నమాట. ఎందుకు, వాళ్ళ అన్నయ్యని తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా వేయించుకోలేకపోయాడు. ఇది మనం గమనించాలి.
ఆయన అడిగి అంటే ముభావంగానే అడిగి ఉంటాడు, కానీ వెంటనే ఇక కాళ్ళు ఎగరేసుకొని మరి ఇచ్చేయాలన్నమాట. ఆయన కూటమికి చేసే సేవకి ఆ నాగబాబుకి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్ట్ ఇవ్వాలి ఇదని ఆలోచిస్తున్నారు. ఆలోచించడం తప్పు అంటే తప్పు కాదు, రైటే. ఇంకా సీనియర్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళ దృష్టిలో పడిపోతాం, వాళ్ళు ఎంతలేస్తారని చంద్రబాబు నాయుడు. సరే నా వల్ల ఇది మీకు సహాయం జరిగింది కదా, నేను అడగాల మా అన్నయ్య గురించి, అడగకుండా చేయొచ్చు కదా అంటుంది. స్టార్ట్ అవుతాయి కోల్డ్ వార్ అనేది, ఎక్కడికి పోదు. ఈయన మనసులో ఒకటి ఉంటుంది, ఆయన ఇంకో విధంగా ఆలోచిస్తాడు. మరి అక్కడి నుంచి కోల్డ్ వార్ రెగ్యులర్గా ఏదో ప్రాసెస్లో ఘర్షణ పడతారు, ఇద్దరు భావాలు వేరువేరుగా ఉంటాయి. తర్వాత మరి ఈ యాక్షన్ పార్టీ ఎలాగ ఉంటుందో. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా 2 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రం మరి ప్రతిపక్ష పార్టీగా జనసేన ఉంటుందని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అండ్ అఖిల విషయానికి వస్తే మళ్ళీ అంటే అఖిలానందన్కి ఇప్పుడు ఒకవేళ రామ్ చరణ్ తీసే మూవీ హిట్ అయ్యే అవకాశం ఉందంటారా? పోటీ కాదు కానీ అఖిలానందన్ సూపర్ హీరో అమ్మా. ఇప్పుడు అంటే మీరు ఎలా చెప్తున్నారు, ఆయన చెప్తా ఇంతవరకు యాక్ట్ చేయలేదు కదా? ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు చిరంజీవి మెగా హీరో, మరి చిరంజీవి కంటే మంచి పేరు పవన్ కళ్యాణ్ ఎలా తెచ్చుకున్నాడు? మెగా హీరో కదా, సుప్రీం హీరో మెగా హీరో. అలాగే తొలి ప్రేమ హిట్, దాని తర్వాత ఇంకేదో తమ్ముడు, బద్రి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఖుషి, అత్తారింటి దారిది, ఎన్ని సినిమాలు ఉన్నాయి కదా, గబ్బర్ సింగ్. ఎక్కడ కంపేరబుల్ కదా. అంటే పవన్ కళ్యాణ్తో చిరంజీవిని కంపేర్ చేస్తా అంటే చిరంజీవి మార్కెట్ చిరంజీవి, వీళ్ళందరికంటే సూపర్ మార్కెట్ 80 కోట్లు సంపాదిస్తున్నాడు పవన్ కళ్యాణ్. అంటే కరెక్ట్గా మిగతా వాళ్ళు అంటారు, చెప్తారనుకోండి, అంత అన్ని కోట్లు ఇవ్వలేరు, కానీ పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి కంటే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? పవన్ కళ్యాణ్ చిరంజీవి కంటే మంచి రోరింగ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద పబ్లిక్ వస్తారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? అలాగే ఈ తండ్రిని మించిన కొడుకు ఎందుకు కాకూడదు అఖిలానందన్? ఎందుకంటే జెనెటిక్స్ కదా. పవన్ కళ్యాణ్ 5 అడుగుల 8 అంగుళాలు 10 అంగుళాలు ఉన్నాడు, ఈయన 6 అడుగుల 5 అంగుళాలు ఉన్నాడు. మరి ఇద్దరికి సంబంధం తారతమ్యం లేదు, ఇద్దరికి మధ్య వ్యత్యాసం లేదా? ఉంటుంది. ఇప్పుడు ఆయన హీరో అయినట్టే ద మోస్ట్ వాంటెడ్ లవర్ బాయ్ అవుతాడు. ప్రభాస్ గిబాస్ గా, కానీ సరిగ్గా పాలు కారేటువంటి బొగ్గలు 19 years, అలాంటి వాళ్ళని ఇంకా లవ్ చేయని వాళ్ళు ఉండరు ఎవరు.